బహుళ పొరల వ్యవసాయంలో సేంద్రియ ఎరువే కీలకమైనటువంటి మలుపు తిప్పుతుంది. సేంద్రియ ఎరువే గేమ్ చేంజర్. ఇక్కడ మేము 4x6 సైజు ఒక గుంత గోతిని తవ్వి మట్టిని తీసేస్తున్నాం. ఈ మట్టిలోకి అంటే ఈ గోతులేకి వ్యవసాయ వ్యర్థాలు అంటే మా ఫామ్లో అయితే ప్లాంట్ ఉన్నాయి, ప్లాంట్కి సంబంధించిన ఆకులు, అలుములు, వేస్టేజ్ ఇవన్నీ కూడా ఈ గోతులేకి ఈ వేస్టేజ్ మొత్తం అంతా ఈ గొయ్యిలేకి వేసేసి లేయర్గా అంటే ఫస్ట్ ఆకులు వేసేసి బాగా రప్చర్ చేసేసి ఆకులు ఒక లేయర్ మందపాటి లేయర్ వేసేసి దాని మీద మట్టి వేసేసి దాంట్లోకి రాక్ పాస్పేట్, ట్రైకోడర్మా విరిడే, పాస్పోబ్యాక్టీరియా ఇలా సేంద్రియ ఆర్గానిక్స్ సంబంధించినటువంటి బ్యాక్టీరియాస్ని అందులోకి చేసేసి అలా లేయర్లుగా మనకు 6 అడుగులు లోతు తవ్వాం కదా, ఆ లేయర్లుగా ఈ మెటీరియల్ని ప్లస్ మట్టిని ప్లస్ సేంద్రియ బ్యాక్టీరియాస్ని ఇవన్నీ లేయర్లుగా వేస్తూ వాటర్ వదిలేస్తామన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత 45 రోజులకి ఇది బాగా తయారైపోతుంది, అంటే కుళ్ళిపోతుంది. ఎందుకంటే మనం వేసిన బ్యాక్టీరియా, ఫంగస్ లోపల మెటీరియల్ అంతా ఆర్గానిక్ లిటర్ ఉంటుంది కదా, అదంతా తయారు చేసేసి చాలా గొప్ప సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. అప్పుడు ఇలా రైజ్డ్ బెడ్లు చేసి ఉంటాం. ఇది జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా బహుళ పొరల వ్యవసాయము 23వ రోజు. ఇటువంటి బెడ్ మీద ఎరువులు వేసేసి చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ ఎరువులు. ఈ బెడ్ల మీద మనం 5 పొరల వ్యవసాయం చేస్తామన్నమాట. చూడండి, ఆల్రెడీ మేము చేసిండేది మీకు ఇలా చేస్తే ఇలా వస్తుందని చూపిస్తున్నాం. చూస్తూనే ఉండండి అప్డేట్ కోసం.